హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ కథలు. ఈరోజైతే మనం నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నాము. ఆల్రెడీ ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల లేట్గా పోస్ట్ చేశాను అనమాట. నేనైతే నుమాయిష్ లాస్ట్ డేట్ అయితే వెళ్ళాను. ఇక్కడైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ షాప్లో అయితే కొంచెం యాంటిక్వి అట్లా చిన్న చిన్న క్యూట్వి అన్నీ ఉంటాయి. అండ్ ఈ కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి. వాడు 6,500 అడిగాడు, నేనైతే 3,000కి అడిగాను అనమాట. వాడు నన్నైతే బిత్తరపోయి చూశాడు ఆ కాస్ట్కి నేను అడిగినందుకు. సరే కొంచెంసేపు నవ్వి ఇంకొక ప్రైస్ చెప్పండి అన్నాడనమాట. నేనైతే మళ్ళీ 1,500 చెప్పాను అనమాట. వాడైతే మేడం మీరు తీసుకునే ప్రైస్ అడగండి మేడం అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. కాకపోతే తీసుకోవచ్చు, వాడైతే రీజనబుల్గానే తగ్గిస్తున్నాడు. కాకపోతే నేనైతే క్యారీ చేయడం కష్టం అవుతుందని చెప్పి తీసుకోలేదు. అండ్ లాస్ట్ డే కాబట్టి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అని చెప్పి చూస్తున్నాను, కానీ నాకు నార్మల్ అనిపించింది. ఇక్కడ ఈ టైప్ అయితే క్లాత్స్ అయితే ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట. నుమాయిష్లో అయితే చాలా ఫేమస్ అని మామూలుగా నుమాయిష్కి వెళ్తారు, కానీ ఇక్కడ అన్నీ అయితే మనం తీసుకోలేము. కానీ కొంచెం కొన్ని షాప్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా నార్మల్ అయితే ఎక్కడైనా మనకు దొరికేలాగే ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు మాల్స్లో అన్నిట్లో ఉంటాయి కాబట్టి. కాకపోతే మేము నుమాయిష్ని అయితే ఎగ్జిబిషన్కి ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాం. సో ఈ బెడ్షీట్ అయితే చూస్తున్నామంట, కాకపోతే ఇది సిల్క్ మిక్స్లో ఉన్నింది, సో నేను తీసుకోలేదు. అండ్ ఇవైతే మనకి బేగం బజార్లోనే ఇంకా చీప్గా అమ్ముతారు. వీళ్ళైతే కొంచెం 1,500 అంట. అదైతే జస్ట్ ఒక సింగిల్ లేయర్ లాగా వచ్చి ఉంటుంది. ఈ క్రోకరీస్ అయితే మాత్రం కొంచెం నార్మల్గానే అనిపించినాయి నాకు. లాస్ట్ టైం తీసుకున్నాను నేనైతే. ఈసారి నాకు అంత డిఫరెంట్గా ఏం అనిపించలేదు. సో నేనైతే పెద్ద ఎక్కువ అయితే పర్చేస్ చేయలేదన్నమాట. నేను యాక్చువల్గా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం యూట్యూబ్కి యూజ్ అవుతుందని చెప్పి వచ్చాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.